అంతా దేవుడి దయ, అంతా ఆయనే, అన్ని ఆయనే చేస్తున్నావే అనుకోవడం ఆస్తికత్వం. ఇదంతా నా కష్టార్జితం, నా స్వయం కృషి, నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి. నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం. అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకిత భావంతో, నవ్యతతో చేయాలి. ఇటు స్వామి అనుగ్రహం తోడవాలి. ఈ రెండు కలిస్తేనే జీవితం అనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహమ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒక్కటే చెప్పారు: కష్టపడు, ఫలితాన్ని ఆశించకు అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియజేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని నాకున్న కష్టాలని, నేను పడినటువంటి బాధల్ని చెప్పుకొని నేను ఇంత తక్కువ వాడినని, భేదవాడినని, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చానని మీ దగ్గర నుంచి జాలి పొందడానికి కానీ, లేదా నేను సాధించిన విజయాలని, నేను సాధించిన విజయ సోపానాలని మీ ముందు నుంచి నేనెంత గొప్పవాడిని అని చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు.